ఒక గ్రామంలో పవిత్రి అనే యువతి జీవించేది. ఆమె స్వతంత్రంగా జీవించే ధైర్యవంతమైన మహిళగా ప్రసిద్ధి చెందింది. ఒకరోజు గ్రామంలో అడవిలో భారీ అగ్ని పరిస్థితి ఏర్పడింది. అందరూ భయంతో కూర్చొని అగ్ని ఆగకపోతే గ్రామం దెబ్బతినిపోతుందని చెప్పారు. అయితే పవిత్రి అగ్ని వచ్చిన తీరును అంచనా వేసి అగ్ని చుట్టూ ఉన్న భద్రతా మార్గాలను పాడవకుండా సృష్టించేందుకు ముందుకు వచ్చి గ్రామస్తులను ప్రేరేపించింది. అందరూ కలిసి పవిత్రి నేతృత్వంలో అగ్ని అదుపులోకి తీసుకొని వచ్చారు. ఆ తరువాత ఆమె సామర్థ్యానికి, నాయకత్వానికి ప్రతీకగా గ్రామంలో పెద్ద గుర్తింపు లభించింది. ఆమె దృఢనిష్ట, సంకల్పం ద్వారా ఒక సాధారణ మహిళ శక్తివంతమైన నాయకురాలిగా మారింది. పవిత్రి కథ ఇప్పటికీ ఆ గ్రామంలో పిల్లలకు ఓ మార్గదర్శకంగా ఉన్నది. పవిత్రి అందరికీ నేర్పిన విషయం ఏమిటంటే, శక్తి కేవలం శారీరకంగా మాత్రమే కాకుండా మనసు, ఆత్మ, దృఢ నిబద్ధత ద్వారా సృష్టించబడుతుంది.